ఇరిగేషన్ ఈఈ నూనె శ్రీధర్ను రెండో రోజు కస్టడీలో విచారించనుంది ఏసీబీ. నిన్నటి విచారణలో కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఈఈ శ్రీధర్ ఇంట్లో వందల డాక్యుమెంట్లు గుర్తించింది ఏసీబీ. ఆయన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 200 కోట్లకు పైనే ఉంటుందని అంటున్నారు అధికారులు. కొంతమంది రాజకీయ నేతలతో పాటు పలువురు ఉన్నత అధికారులకు శ్రీధర్ బినామీగా ఉన్నట్టు తెలుస్తోంది. విచారణలో ఓ ఉన్నత అధికారి విషయంలో ఏసీబీ ప్రశ్నలకు ఆయన స్పందించలేదని సమాచారం. శ్రీధర్ కస్టడీకి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, శ్రీధర్ కస్టడీలో ఏ అంశాలు వెల్లడించారు? ఎస్ చంద్రిక, నూనె శ్రీధర్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా ఉన్న ఈ నూనె శ్రీధర్ని నిన్న ఏసీబీ అధికారులు అయితే కస్టడీలోకి తీసుకున్నారు. అంటే 5 రోజుల పాటు ఆయన్ని విచారించేందుకు గాను అనుమతితో, అంటే ఏసీబీ కోర్టు అనుమతితోటి 5 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసింది. అయితే నిన్నటి నుంచి కూడా వాళ్ళు ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈరోజు రెండో రోజు కూడా నూనె శ్రీధర్ని విచారించనున్నారు. అయితే నిన్న మొదటి రోజు పలు కీలక విషయాలపైన ఏసీబీ అధికారులు నూనె శ్రీధర్ని అయితే విచారించారు. అయితే విచారణలో భాగంగా కొన్ని విషయాలు, కొన్ని అంశాలు అయితే బయటకు వచ్చాయి, వెలుగులోకి వచ్చాయని చెప్పాలి. ముఖ్యంగా ఇతను అక్రమ ఆస్తులు అరెస్ట్ అయ్యాడు కాబట్టి అక్రమ ఆస్తులకు సంబంధించి పలు కీలక విషయాలు, పలు కీలక సమాచారం అయితే ఏసీబీ అధికారులు అయితే సేకరించారని చెప్పాలి. ముఖ్యంగా ఇతను అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి కొన్ని ఆస్తులని, అంటే దాదాపు 200 కోట్ల విలువ చేసే ఆస్తుల్ని ఇతను కొన్నాడని చెప్పేసి, కొనుగోలు చేశాడని చెప్పేసి, అదేవిధంగా బహిరంగ మార్కెట్లో దీని విలువ 200 కోట్ల వరకు కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఈ నూనె శ్రీధర్కి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు పనిలో ఇతను కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో చాలామంది వ్యక్తుల, ఉన్నతాధికారులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఇతను బినామీగా ఉన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారని చెప్పాలి. అంటే అప్పటి నుంచి కూడా ఇతను బినామీగా ఉండడం, అదేవిధంగా ఇతను కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో అక్రమాస్తుల్ని సేకరించినట్టుగా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారని చెప్పాలి. ఇందులో భాగంగానే దాదాపు, అంటే బహిరంగ మార్కెట్లో దాదాపు 200 కోట్ల విలువ చేసే ఆస్తుల్ని, అక్రమాస్తుల్ని ఇతను కూడబెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారని చెప్పాలి. ముఖ్యంగా ఇటు పొలిటీషియన్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఉన్నతాధికారులకు సంబంధించి కావచ్చు, ఇతను బినామీగా పనిచేస్తున్న సమయంలోనే దానికి సంబంధించి ఒక ఉన్నత అధికారికి సంబంధించి వివరాలు అడిగితే, అంటే దానికి సంబంధించి ఇతనితోని మీరు బినామీగా ఎలా ఉన్నారు అని చెప్పేసి క్వశ్చన్ వేసినప్పుడు అతను స్పందించలేదని చెప్పేసి, తను సమాధానం చెప్పకుండా దాటవేశాడని చెప్పేసి ఏసీబీ అధికారుల నుంచి మనకు అందుతున్న సమాచారం. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా నూనె శ్రీధర్ పనిచేస్తున్న సమయంలో ఇతన్ని ప్రభావం అనేది, అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో ఏదైతే అక్రమాస్తులకు సంబంధించి కావచ్చు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కావచ్చు, విచారణ కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నూనె శ్రీధర్ ప్రభావం ఉంటుందని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి దీనికి సంబంధించి బదిలీ చేయాలని చెప్పేసి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా తిను వెళ్లకుండా అక్కడే ఉండడం, అదే కార్యాలయంలో, అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సమయంలో ఈఎన్సీ అధికారిగా ఉన్న అనిల్ కుమార్ తినకి సహాయం చేశాడని చెప్పేసి ఆరోపణలు రావడంతో ఈఎన్సీ అనిల్ కుమార్ని కూడా బదిలీ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సో ఇందులో భాగంగానే ప్రజెంట్ రెండో రోజు కూడా ఇతన్ని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి, మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా నూనె శ్రీధర్కి సంబంధించి మొదటి రోజే పలు కీలక విషయాలు, పలు కీలక సమాచారం అయితే ఏసీబీ అధికారులు సేకరించారని చెప్పాలి. అంటే దీనికి సంబంధించి అక్రమాస్తులతో పాటు అదేవిధంగా తిన బ్యాంకు లాకర్స్ని కూడా ఓపెన్ చేస్తే అందులో కూడా ఎలాంటి వివరాలు, అంటే ఎక్కువ వివరాలు తెలిసే అవకాశం ఉంది. డాక్యుమెంట్స్కి సంబంధించి కావచ్చు, బ్యాంకు లాకర్స్లో ఇంకేమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయనే విషయంలో బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేస్తే తెలిసే అవకాశం ఉందని చెప్పేసి బ్యాంకు లాకర్స్ కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా తినకు సంబంధించిన ఇళ్లల్లో సోదాలు చేసిన సమయంలో దాదాపు 100 కోట్లకు పైగా, అంటే 100 కోట్లకు పైగా డాక్యుమెంట్లు అనేవి సేకరించారని చెప్పేసి ఏసీబీ అధికారుల నుంచి మనకైతే అందుతున్న సమాచారం. అయితే అదేవిధంగా ఈ రోజు కూడా, అంటే రెండో రోజు కూడా ఇంత పెద్ద మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టడానికి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, అదేవిధంగా ఇంత పెద్ద మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టే సమయంలో ఎవరెవరితోని ఇతను కనెక్షన్లు పెట్టుకున్నాడు, కమ్యూనికేషన్లో ఉన్నాడు, అదేవిధంగా ఈ పొలిటికల్ లీడర్లకు కావచ్చు, అదేవిధంగా ఉన్నత అధికారులకు సంబంధించి బినామీగా ఉండడానికి గల కారణాలేంటి, ఇంత పెద్ద మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టే సమయంలో ఇటు కనెక్షన్స్తో పాటు అదేవిధంగా ఎవరెవరితోటి సంబంధాలు పెట్టుకున్నాడు, ఇతనికి సంబంధించి ఎవరైనా బినామీలు ఉన్నారా, లేదా బంధుమిత్రులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతరేతర సంబంధాలకు సంబంధించి,
అంటే ఆస్తులకు సంబంధించి ఇంకేమైనా వివరాలు తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఈ అక్రమ ఆస్తులకు సంబంధించి అంటే 5 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు కాబట్టి నూనె శ్రీధర్ పెద్ద మొత్తంలో అక్రమాస్తుల్ని కూడబెట్టాడు కాబట్టి ఈ 5 రోజుల పాటు ఇతన్ని విచారిస్తే దాదాపు ఇప్పటికే 200 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టాడు కాబట్టి రానున్న రోజుల్లో అంటే ఈ రోజు 2వ రోజు ఇంకా 3 రోజుల పాటు అంటే ఈ 5 రోజుల పాటు ఇతన్ని విచారిస్తే మరిన్ని విషయాలు మరిన్ని కీలక సమాచారం తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇతను కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో ఎవరెవరితోని ఇతను సంబంధం పెట్టుకున్నాడు, ఇంత పెద్ద మొత్తంలో అక్రమాస్తుల్ని కూడబెట్టాడు, అదేవిధంగా ఈగా ఉన్న సమయంలో కూడా బదిలీ చేసినా కూడా అతను వెళ్ళకపోవడానికి గల కారణాలేంటి, అదేవిధంగా ఇప్పుడు ప్రెజెంట్ అనిల్ కుమార్ తోటి సంబంధాలు ఎందుకు పెట్టుకున్నాడు, ఎందుకని అతను అక్కడనే ఉంచడం జరిగింది, అంటే బదిలీ చేసినా కూడా అతను అడ్డు పెట్టుకొని అంటే సహాయం చేసి అతను ఎందుకు అక్కడ ఉంచారని చెప్పేసి పలు ప్రశ్నలు అయితే అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ 2వ రోజు సంబంధించి కూడా ఇంత పెద్ద మొత్తంలో అక్రమాస్తులు ఎందుకు కూడబెట్టారు అంటే ఇంత కూడబెట్టడానికి సంబంధించి ఈరోజు ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఏసీబీ అధికారుల నుంచి మనకు అందుతున్న సమాచారం. చంద్రిక, థ్యాంక్ యూ అనిల్.